గట్టిగా జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న, జై మెగారెడ్డి అన్న, చివరిగా జై మాధవమ్మ. ఈరోజు అతి ఉత్సాహంతో పెద్ద ఎత్తున భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, కాంగ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అని ఈరోజు మున్సిపల్ కైవసం చేసుకున్నటువంటి అందరి ఆదరాభిమానాలతో, అందరి ఆశీర్వాదంతో మున్సిపల్ ని కైవసం చేసుకున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకి, మిగతా ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ కానివ్వండి, కాంగ్రెస్ అన్ని శాఖల సభ్యులకి, నాయకులకు అందరికీ కూడా, మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు, నమస్సుమాంజలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని నిజంగా అన్న మేఘన్న మీకు చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది. ఈరోజు మా ఒక ఆర్యవైశ్య బిడ్డకి మున్సిపల్ మొదటి మహిళగా ఈరోజు అవకాశం కల్పించిన మీకు నిజంగానే ఆర్యవైశ్య రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. రాజకీయాల్లో అవకాశం చాలా తక్కువగా ఉంటది. రాజకీయాలంటే భయపడేటటువంటి కుటుంబాలు, మరి కేవలం వ్యాపారానికే పరిమితమైనటువంటి వైశ్యకుల సభ్యురాలైనటువంటి ఈరోజు మాధవికి నిజంగానే ఇంత పెద్ద అవకాశం, తొలి మహిళగా ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారి తర్వాత మొదటి స్థానం లభించేటటువంటి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా జనరల్ అవకాశం వచ్చి జనరల్ లో ఒక ఆర్యవైశ్య బిడ్డను కూర్చోబెట్టాలనే మీ ఒక దృక్పథము, మీ ఒక ఆలోచన, మీరు చేసినటువంటి మా అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి పదవిని ఇచ్చి ఈరోజు మీరు మాధవి గారిని ఒక చైర్పర్సన్ గా చేయడమే కాకుండా నిజంగా ఉమ్మడి జిల్లా రేవంత్ అన్న జిల్లా, ఈ రేవంత్ అన్న జిల్లాలో ఒక జనరల్ అవకాశం వచ్చి అది కూడా ఒక ఆర్యవైశ్య బిడ్డకి మీరు అవకాశం కల్పించారు. రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి గారికి, అలాగే మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగానే ఒక అవకాశం వచ్చింది, పనిచేసే అవకాశం, మున్సిపాలిటీని తీర్చిదిద్దే అవకాశం, గల్లీలో, వార్డులో, కాలనీలో ఒక అభివృద్ధి చేసే అవకాశం. నిన్నటిదాకా ఎమ్మెల్యే గారు కష్టపడ్డారు, మరి లోకల్ బాడీ ఎన్నికలు లేక మరి ఎంత కష్టపడ్డారో, గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వారు 2 ఏళ్ల నుంచి పడుతున్నటువంటి శ్రమకు ఈ రోజు అమోఘమైనటువంటి తీర్పునిచ్చి మీరు సేవ చేసే అవకాశము, అభివృద్ధిని సాధించే అవకాశం కలిగించినటువంటి వనపర్తి బిడ్డలందరికీ, ఓటర్ మహాశైలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వైశ్యులు ఏ విధంగా అయితే వ్యాపారంలో చక్కగా నాణ్యమైనటువంటి పని చేస్తారో మీరు కూడా మాధవి గారు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చరిత్రలో నిలబడిపోయేటట్టు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఎవ్వరికి కూడా అన్యాయం చేయకుండా అడిగిన ప్రతి పనిని అభివృద్ధి చేసి, వార్డులైనా సరే, వీధి దీపాలైనా సరే, రోడ్లైనా సరే, డ్రైనేజ్ వ్యవస్థనైనా సరే చక్కగా మీకు 5 సంవత్సరాలలో మీ పదవీ కాలం ఉన్నంత వరకు ఎలాంటి ప్రేరేపితమైనటువంటి మాటలకు కానీ ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మీ పనిని మీరు చూసుకొని వెళ్ళిపోయే విధంగా సక్రమంగా నిర్వహిస్తారని మెగారెడ్డి అన్న మీకు తోడుగా ఉండగా నిధులకు లోటు లేదు. చక్కగా అభివృద్ధి చేయండి, పేరు నిలబెట్టండి, ఇచ్చిన అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, పార్టీ నాయకులకి, ఎమ్మెల్యే గారికి, ఆర్యవైశ్య బిడ్డలకు అందరికీ కూడా